శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో దేవతీమూర్తయే నమః. 31/1/2026 శనివారం. రాశిచక్రము, గ్రహగతులు, దినఫలితములు. తొలుత మేషలగ్నము. ఈ రాశి వారికి ఉదయం 8:20 వరకు పనులకు అనుకూలం. ఉదయం 8:40 వరకు పుట్టిన నుండి ధనలాభము. మధ్యాహ్నం 2 వరకు వ్యక్తిగత సంపాదన, ఉద్యోగం ముందు, వ్యాపారం ముందు మంచి వార్తలు. తదుపరి రాత్రి 7:50 వరకు పలు మార్గాల ద్వారా సంపాదన, ఆలోచనలు. తదుపరి రాత్రి ప్రయాణ సూచనలు, కుటుంబంలో ఇంటి సమస్యలు. తదుపరి వృషభ లగ్నము. ఈ రాశి వారు ఈ రోజు ఉదయం 8:30 తర్వాత చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. కుటుంబం వలన ధనం వస్తుంది, పొదుపు చేయలేరు. దూర ప్రయాణాల గురించి ఆలోచిస్తారు. మధ్యాహ్నం 2:18 వరకు వ్యక్తిగత పనులు, ఉద్యోగము, వ్యాపారము. రాత్రి 7:50 వరకు ధనేతర లాభాల గురించి, నీచార్జన గురించి ఆలోచన చేస్తారు. మిథున లగ్నము. ఈ రాశి వారికి ఉదయం 8:30 తర్వాత చేయి పనులలో జయం ఉంటుంది, కార్యసిద్ధి ఉండును. ఉదయం 8:40 వరకు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు. మీ సంకల్పమే మీ బలము. తల్లిదండ్రుల ఆలోచనలు కలిసి వస్తాయి. తర్వాత మధ్యాహ్నం 2 వరకు ఉద్యోగము, వ్యాపారం మీద శ్రద్ధ పెడతారు. తర్వాత రాత్రి 7 వరకు మీ లాభాలపైన దృష్టి పెడతారు. సులభంగా డబ్బు సంపాదన మార్గాలు వెతుకుతారు. తదుపరి కర్కాటక లగ్నము. ఈ రోజు ఉదయం 8:20 వరకు మీ పనులకు బాగుంది. తదుపరి 8:40 వరకు దూర ప్రయాణాల గురించి ఆలోచన చేస్తారు. దుర్వ్యక్తులతో సంభాషణలు ఉంటాయి. ధనలాభం ఉండవచ్చు. తదుపరి ఈ రోజు మీ వ్యక్తిగత పనుల మీద, ఉద్యోగము, వ్యాపారం మీద, మీ ప్రవృత్తి మీద 2 వరకు దృష్టి పెడతారు. తదుపరి సాయంత్రం 7 వరకు లాభాలు, ధనేతర విషయాలపై దృష్టి పెడతారు. పలు ఆలోచనలతో సతమతం అవుతారు. తదుపరి రాత్రి 8 నుండి ధనం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. సద్వ్యయం చేస్తారు. తరువాత సింహలగ్నము. ఈ రాశి వారు పలు కార్యక్రమముల ద్వారా ధనం సంపాదిస్తారు. ఉదయం 8 వరకు కార్యసిద్ధి. తర్వాత మధ్యాహ్నం 2 వరకు ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యక్తిగత పనుల వల్ల ధనము సంపాదిస్తారు. దొడ్డిదారిలో ధనేతర లాభాలు ఉంటాయి. రాత్రి 7 తర్వాత ధనము, వ్యక్తిగత సమయము, దురాలోచనలతో ఖర్చులు ఎక్కువ చేస్తారు. తదుపరి కన్యాలగ్నము. ఈ రాశి వారి సంకల్పము చేసుకుని చేసే ప్రతి పని కార్యసిద్ధి కలుగును. ఉద్యోగం వలన, వ్యక్తిగత పనుల వలన, వ్యాపారం వలన, ఇతర మార్గాల ద్వారా ఉదయం 9 వరకు ధనము సంపాదన కలదు. తరువాత మధ్యాహ్నం 2 నుంచి ఉద్యోగము, వ్యాపారంలో శక్తివంతం లేకుండా కష్టపడతారు. ప్రయాణాలు బంధుమిత్రుల కలయిక కలదు. తర్వాత రాత్రి 7 వరకు చేసే పనులలో లాభము ఉంటుంది. ఆ పైన ధనం ఖర్చు చేస్తారు.